అభిమన్యు 11th స్టాండర్డ్ చదువుతున్న 16 ఏళ్ల అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోతాడు. ఎందుకు? ఎగ్జామ్ ప్రెజర్ అండ్ ఈ బట్టి కొట్టించి చదివించి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల. ఆ అబ్బాయి ఒక సూసైడ్ నోట్ ను కూడా వదిలాడు. తన కెమిస్ట్రీ ఎగ్జామ్ లో ఇలా రాశాడు: ఎడ్యుకేషన్ షుడ్ బి అబౌట్ అండర్స్టాండింగ్ అండ్ అప్లయింగ్. మై డెత్ మే బి ఎ లెసన్ అండ్ రీజన్ ఫర్ దిస్ సిస్టమ్ టు చేంజ్. ఏ సిస్టమ్ మారాలి? ఒక విషయం పూర్తిగా గుర్తుండే వరకు దాన్ని బట్టి కొట్టి గుర్తుంచుకోమని ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. ఇంగ్లీష్ లో దీన్ని రోట్ లెర్నింగ్ అంటారు. ఇది మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అత్యంత ముఖ్యమైన భాగం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ సిస్టమ్ మన జీవితంలో ఎప్పుడైనా చేంజ్ అవుతుందా అని? ఫర్ ఎగ్జాంపుల్ 100 సంవత్సరాల క్రితం మొబైల్ ఫోన్స్ ఇలా ఉండేవి. ఈ రోజు మొబైల్ ఫోన్స్ ఇలా ఉన్నాయి. 100 సంవత్సరాల క్రితం టీవీ ఇలా ఉండేది. ఈ రోజు టీవీ ఇలా ఉంది. ఈ కార్ 100 సంవత్సరాల క్రితం ఇలా ఉండేది. ఈ రోజు కార్ ఇలా ఉంది. అదే ఇప్పుడు క్లాస్ రూమ్స్ విషయానికి వస్తే 100 సంవత్సరాల క్రితం క్లాస్ రూమ్స్ ఇలా ఉండేవి. ప్రజెంట్ అలానే ఉన్నాయి. నో చేంజ్. అందుకే ఈ రోజు ఈ వీడియోలో మనం మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎంత పెద్ద ఫ్లాస్ ఉన్నాయో అనేది అర్థం చేసుకోబోతున్నాం. ఫారెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అండ్ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చాలా పెద్ద డిఫరెన్సెస్ ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా మనం అర్థం చేసుకుందాం. చాలా డెవలప్డ్ కంట్రీస్ లో గవర్నమెంట్ అండ్ పాలసీ మేకర్స్ పబ్లిక్ ఎడ్యుకేషన్ ని చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఒక విషయం స్పష్టంగా తెలుసు: బ్రైట్ మైండ్స్ లీడ్స్ టు బ్రైట్ నేషన్. ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్ సిస్టమ్ లో వారు కొత్త చేంజెస్ ని తీసుకొని వస్తారు. సో దాని ద్వారా లెర్నింగ్ అండ్ టీచింగ్ సిస్టమ్ మరింత ఎఫెక్టివ్ గా మారుతుంది. మనం వారితో పోలిస్తే చాలా వెనుకబడి ఉన్నాం, ముఖ్యంగా ఈ 5 సెట్ బ్యాక్స్ వల్ల. ఆ 5 సెట్ బ్యాక్స్ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ సిలబస్, గ్రేడింగ్, అడ్మిషన్ ప్రాసెస్, టీచింగ్ మెథడ్ అండ్ ఎవల్యూషన్ మెథడ్స్. సాధారణంగా డెవలప్డ్ కంట్రీస్ ఎడ్యుకేషన్ మొత్తం హోలిస్టిక్ డెవలప్మెంట్ పై ఫోకస్ చేస్తుంది, కానీ మన దగ్గర కేవలం గ్రేడ్స్ పైన ఫోకస్ చేస్తుంది. ఒక అబ్బాయికి మంచి మార్క్స్ వస్తే అతను గుడ్ స్టూడెంట్, అబ్బాయికి మంచి మార్క్స్ రాకపోతే అతను బ్యాడ్ స్టూడెంట్. అందరూ పిల్లలు ఒకేలాగా ఉంటారా? ఇప్పటికీ ఈ విషయాన్ని చాలా మంది అర్థం చేసుకోరు. చాలా మంది వారి పిల్లల్ని గ్రేడ్స్ ఆధారంగానే వారిని జడ్జి చేస్తారు. ఒక పిల్లవాడికి అతను కేవలం ఎగ్జామ్ లో ఫెయిల్ అయినందుకే అతన్ని చాలా చెడ్డగా ట్రీట్ చేస్తే అతను ఎంత బాధగా ఫీల్ అవుతాడో అనేది ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ మరీ విచిత్రమైన విషయం ఏంటంటే ఆ పిల్లవాడిని ఫెయిల్ చేయడంలో అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ కరికులం పాత్ర కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ కరికులం ఎప్పుడు కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ పైన ఫోకస్ చేయదు కాబట్టి. క్లాస్ లో ఆ పిల్లవాడిని మొద్దు అనే పేరుతో సైడ్ లైన్ లోకి నెట్టేస్తారు. ఇలా చాలా మంది పిల్లలు ఈ ట్రామాతోనే బయటికి వస్తారు. కేవలం ఫెయిల్ అయినందుకే ఇలా ట్రీట్ చేస్తే చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయికి కొన్ని డౌట్స్ వెంటాడుతూ ఉంటాయి. నేనేం చేయలేను, నా వల్ల ఇంకా ఏం కాదు అనే ఇలాంటి నెగిటివ్ డౌట్స్. ప్రైమరీ ఎడ్యుకేషనే వారిని భయపడితే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంకెలా ఉంటుంది? మొత్తం చీకటిగా మారిపోతుంది. ఎట్ ది సేమ్ టైం మీరు ఒక డెవలప్డ్ నేషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని చూస్తే వారి సిలబస్ డిజైన్ పూర్తిగా కాన్సెప్చువలైజేషన్ పై ఆధారపడి ఉంటుంది. వారు రోట్ లెర్నింగ్ ని ప్రమోట్ చేయరు, కానీ మన దగ్గర ఇంటింటికి ఒక పిల్లవాడు బట్టి కొట్టి చదివేవాడే కనిపిస్తాడు. ఇదంతా గ్రేడ్ ప్రాసెస్ సిస్టమ్. ఇప్పుడు మనం అడ్మిషన్ ప్రాసెస్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. కానీ అడ్మిషన్ ప్రాసెస్ గురించి ఏం మాట్లాడాలి? మన దగ్గర చాలా వరకు అడ్మిషన్ ప్రాసెస్ కరప్టెడే. ఇక్కడ ఇలా చెప్పడంలో తప్పులేదు, ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అడ్మిషన్స్ కోసం చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అది కిండర్ గార్డెన్ అడ్మిషన్ అయినా సరే, ఇంజనీరింగ్ అడ్మిషన్ అయినా సరే, మెడికల్ అడ్మిషన్స్ కోసం అయితే సూట్ కేసులలో డబ్బులు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ డిజర్వింగ్ స్టూడెంట్ కి అడ్మిషన్ అంత సింపుల్ గా దొరకదు, కానీ మీ దగ్గర మనీ పవర్ ఉంటే మాత్రం అడ్మిషన్ అనేది పెద్ద విషయం కాదు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఈ అడ్మిషన్స్ దేనికోసం? ప్రజలను ఒక రేస్ లో పరిగెత్తించడానికి. ఆ రేస్ పేరే ర్యాట్ రేస్. ఈ ర్యాట్ రేస్ ఒక పిల్లవాడు 5 లేదా 6 సంవత్సరాలు ఉన్నప్పుడే ప్రారంభమవుతుంది. ఆ పిల్లవాడు అతనికి తెలియకుండానే అతను ఒక కాంపిటీషన్ లోకి వెళ్ళిపోతాడు. ఆ కాంపిటీషన్ పేరే స్కూల్. కొంత సమయం గడిచిన తర్వాత ఇండియన్ పేరెంట్స్ తమ ఆశలను, తమ కోరికలను పిల్లలపై రుద్దడం స్టార్ట్ చేస్తారు. క్లాస్లో టాప్ రావాలి, అందరికంటే ఎక్కువ మార్క్స్ తీసుకురావాలని పేరెంట్స్ పిల్లల్ని 1కి 100 సార్లు చెప్తూనే ఉంటారు. దానివల్ల ఆ పిల్లవాడిలో బిల్డ్ అయ్యే ప్రెజర్ ఆ పేరెంట్స్కి కనిపించదు. ఆ ప్రెజర్ వల్ల పిల్లవాడు రోట్ మెమరైజేషన్ ని ప్రిఫర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. రోట్ మెమరైజేషన్ వల్ల పిల్లవాడు కాన్సెప్ట్స్ ని అస్సలు అర్థం చేసుకోలేడు. మీరు స్నేహితుడు మూవీ చూసే ఉంటారు. అందులో శ్రీనివాస్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. అతనికి ఏ సబ్జెక్ట్లో కాన్సెప్ట్స్ అనేవి గుర్తుండవు, కానీ అతను ప్రతి ఎగ్జామ్ బట్టి కొట్టి పాస్ అవుతాడు. ఇక్కడే రోట్ మెమరైజేషన్ ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ని కూడా ఎవ్వరూ బట్టి కొట్టి క్లియర్ చేయలేరు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా క్లియర్ చేయాలంటే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి సంబంధించిన సబ్జెక్ట్స్ పై డీప్ అండర్స్టాండింగ్ ఉండాలి. అప్పుడే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ ని క్లియర్ చేయగలరు. ఈ రోట్ మెమరైజేషన్ ఒక స్టూడెంట్ యొక్క క్రిటికల్ థింకింగ్ ని కూడా నాశనం చేస్తుంది. ఇప్పట్లో మన దేశంలో చిన్న గ్రామాల నుండి పెద్ద నగరాల వరకు ప్రతి స్కూల్లో రోట్ మెమరైజేషన్ ని ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే మన ఇండియాలో ఎడ్యుకేషన్ ని ఒక బిజినెస్ లాగా ట్రీట్ చేస్తున్నారు. మన దేశంలో స్టూడెంట్ ని ఒక కస్టమర్ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి బోధించే ఏ విషయం కూడా వాళ్ళ లైఫ్ లో అస్సలు అప్లికేబుల్ కావు. ఒకవైపు మన ఏం ఏంటంటే 2047 నాటికి ఇండియా $30 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలి. కానీ ఒక దేశాన్ని ఈ స్థాయికి తీసుకెళ్లేది ఆ దేశం యొక్క వర్క్ ఫోర్స్. Growth rates in India are suggesting we will be a $30 trillion economy in the next 30 years. కానీ ఆ ఎకానమీని బిల్డ్ చేసే వర్క్ ఫోర్స్ కి సరైన స్కిల్స్ లేకపోతే అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఇక్కడ స్కిల్ అంటే కేవలం జాబ్ మాత్రమే కాదు, మీరు టెక్నాలజీ అండ్ టైంతో పాటు ఎంత త్వరగా అడాప్ట్ అవుతున్నారో అనేది ఒక స్కిల్. 2047 నాటి సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు మన ఇండియాలో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఈ డేటా చూడండి. ప్రపంచంలోనే 2nd లార్జెస్ట్ ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ ఉన్న కంట్రీ ఇండియా. ప్రపంచం మొత్తంలో 15 లక్షల మంది ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ ఉంటే అందులో సుమారు 30,000 మంది మన ఇండియా నుండే ఉన్నారు.
ఉన్నారు. అందులో చాలా మంది MBA గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయిడ్. ది అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా చెప్తుంది ఏంటంటే ప్రతి సంవత్సరం MBA గ్రాడ్యుయేట్స్లో కేవలం 7% మంది జాబ్స్ తెచ్చుకోగలుగుతున్నారు. అంటే ఆలోచించండి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత దారుణంగా ఉందో. కేవలం 7% మాత్రమే, అది కూడా ఎక్కువగా ఇండియాలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ నుంచి MBA చేసిన వాళ్ళే. ఇది చిన్న సమస్యనా? కాదు, చాలా పెద్ద సమస్య. అసోచాం కూడా చెప్తుంది ఏంటంటే దీనికి ప్రధాన కారణం ఇండియాస్ అవుట్డేటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. వారి ప్రకారం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కొత్త బిజినెస్ ప్రాక్టీసెస్ కి సరిపడలే లేదు. ఇప్పటికీ మన ఇన్స్టిట్యూషన్ అదే 50 సంవత్సరాల క్రితం పాత థియరీస్ ని బోధిస్తుంది. మీరు చాలా డబ్బును ఖర్చు చేసి కాలేజ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తారు, కానీ తర్వాత జాబ్ వచ్చినప్పుడు శాలరీ పేరుతో తక్కువ డబ్బు ఇస్తారు. దీనికి ప్రధాన కారణం అవుట్డేటెడ్ కరికులం. మీరు అవే పాత కోర్సెస్ ని చదివితే ప్రయోజనం ఏంటి? మీకు ఇండస్ట్రీ స్టాండర్డ్ కి సరిపడే స్కిల్స్ నేర్పే కోర్సెస్ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ బయటి దేశాల ఎడ్యుకేషన్ సిస్టమ్ మరియు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని పోల్చితే టీచింగ్ మెథడ్స్ లో కూడా చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. బయటి దేశాల ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చాలా డైవర్స్ టీచింగ్ మెథడ్స్ ని ఉపయోగిస్తారు. వాళ్ళు కేవలం టెక్స్ట్ బుక్ అండ్ క్లాస్ రూమ్స్ పైన డిపెండ్ అయ్యి ఉండరు. గేమ్ బేస్డ్ లెర్నింగ్ కూడా ఉంటుంది. కానీ మన దగ్గర మనకు చిన్నప్పటి నుంచి ఒకటే చెప్తారు, ఆడుకుంటే పాడవుతావు, చదువుకుంటే రాజవుతావు అని. ఇలాంటి అనేక టీచింగ్ మెథడ్స్ బయట దేశాల్లో ఉంటాయి. కానీ మన దేశంలో చాలా మంది టీచర్స్ టెక్స్ట్ బుక్స్ ని బట్టి టీచింగ్ చేయడానికి వస్తారు. మీరు ఇంటర్నెట్ లో చాలా వీడియోస్ చూసే ఉంటారు. అక్కడ టీచర్స్ కి చాలా సింపుల్ క్వశ్చన్స్ కి ఆన్సర్ కూడా తెలియదు. లైక్ మన ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరో కూడా తెలియని టీచర్స్ ఉన్నారు. पठानकोट गए तो देखिए अब नाम नहीं याद आ रहा उनका। प्रधानमंत्री कौन है? प्रधानमंत्री तो यही है अपना नरेंद्र मोदी कहिए। मुख्यमंत्री कौन है आपके? अखिलेश यादव। और राष्ट्रपति? राष्ट्रपति अरे कोई थी है అండ్ సండే మండే స్పెల్లింగ్స్ తెలియని టీచర్స్ కూడా ఉన్నారు. ఇదంతా కామెడీగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా సీరియస్ విషయం. ఇప్పుడు కొంతమంది అంటారు, లేదు ఇండియాలో కూడా చాలా మంచి స్కూల్స్ ఉన్నాయని. అవును ఉన్నాయి, కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇండియాలోనే మెంటాలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మార్క్స్ పైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ లో ఎక్కువ మార్క్స్ వచ్చాయా లేదా అనేది చూస్తారు. ఇక్కడ ఇంగ్లీష్ అనే పదం చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే మా పిల్లవాడు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాడని ప్రతి పేరెంట్ ప్రతి వారికి చెప్పుకుంటూ గర్వపడతారు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఇండియాలోకి ఎలా వచ్చిందో అని? 1835లో థామస్ బ్యాబింగ్టన్ మ్యాకౌలే అనే వ్యక్తి ఇండియాలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ని ప్రారంభించారు. అతనికి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పై అస్సలు గౌరవం లేదు. మన దేశంలో కొంచెం ఇంగ్లీష్ మాట్లాడితే అతన్ని ఎడ్యుకేటెడ్ పర్సన్ లాగా చూస్తారు, లేదంటే అతన్ని చాలా తక్కువగా చూస్తారు. 6 జనవరి 2024 ది హిందూలో వచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారం మన డిఫెన్స్ మినిస్టర్ చెప్పింది ఏంటంటే మ్యాక్యూలేను ఇండియాకి పంపిన ముఖ్య కారణం ఏంటంటే భారతదేశంలోని ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ను బలహీనపరచడం అండ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ప్రవేశపెట్టడం. మన దగ్గర ఉన్న ఒక ప్రధాన సమస్య ఏంటో తెలుసా? పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్. చాలా వరకు కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీని ఉపయోగిస్తాయి. వారందరూ టాపర్స్ యొక్క ఫోటోస్ ను ఉపయోగించి న్యూస్ పేపర్ ద్వారా ప్రచారం చేయిస్తారు. అప్పుడు పేరెంట్స్ పిల్లల్ని అలాంటి ఇన్స్టిట్యూషన్ లోనే జాయిన్ చేసి వాళ్ళపై ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. దానివల్ల పిల్లలపై భారీ మెంటల్ ప్రెషర్ పడడం స్టార్ట్ అవుతుంది. ఆ ప్రెషర్ ని ఒక స్టూడెంట్ మాత్రమే అర్థం చేసుకోగలడు. ఇప్పుడు టీచర్స్ గురించి మాట్లాడుకుంటే టీచర్స్ కూడా సరైన స్కిల్స్ ఉండవు. ఇండియాలో చాలా చోట్ల టీచర్స్ క్వాలిటీ గురించి క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం BEd ని మ్యాండేటరీ క్వాలిఫికేషన్ గా చేశారు. కేవలం సర్టిఫికేట్స్ ఉంటేనే టీచర్ అయిపోలేరు. టీచర్ కి సరైన స్కిల్స్ అండ్ ట్రైనింగ్ కూడా ఉండాలి. చివరికి ఒక విషయం చెప్పదలుచుకుంటున్నా, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పు తీసుకురావాలంటే అది ఒక వ్యక్తి వల్లనే కాదు. మనందరం ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కోసం గొంతు విప్పి మాట్లాడాలి. లక్షలాది మంది ఒకేసారి మాట్లాడితే గవర్నమెంట్ ఖచ్చితంగా చర్య తీసుకుంటుంది. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటా. అండ్ ఇంకో వీడియో